హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బహుశా ఇదే నా చివరి వీడియో అనుకుంటా. నేను దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోవాలి, ఇదే సొల్లు రోజు చెప్పుకోవాలని కాదు. ఇంకోటి ఏంటంటే, ఇలా ఎందుకు వీడియోస్ తీసి పెట్టాల్సి వస్తుందంటే, బయట ఎలా చెప్పాలనుకున్నా కూడా చెప్పకూడదు, ఇలా చెప్తేనే జనాలకు అర్థమవుతుందంట. అండ్ మాకు చెప్పడానికి ఇది ఒకటే ఆప్షను, వేరే ఆప్షన్ లేదు. ఏంటంటే, నిన్న కూడా నాకున్న అతి పెద్ద దరిద్రం ఏంటంటే, ఏది నేను సరిగా కన్వే చేయలేను. అంటే సరిగా కన్వే చేయలేను. నేను మనసులో ఒకటి ఉంటుంది, అది ఒకలా కన్వే అయిపోతుంది. నాకున్న పెద్ద ప్రాబ్లం అంటే కమ్యూనికేషన్ సరిగా ఉండదు. సో నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు చాలామంది కింద పెట్టారు ఏంటంటే, డ్రామా ఆడుతుంది అంటే, అక్కడ డ్రామా ఆడడానికి ఏం లేదు. డ్రామా అది కాదు, ఎవరు పిల్లల విషయంలో డ్రామాలు అయితే ఏం ఆడరు. కాకపోతే ఏంటంటే, నేను చెప్పింది కూడా ఎలా అంటే కనుక, ఇప్పుడు అంటే నేను మనసులో అనుకున్నది, ఇప్పుడు నేను వెళ్ళి చూపించడానికి వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. మా ఊర్లో ఉన్నారనుకోండి, పాపే నా దగ్గరకు వస్తుంది, నేను వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఊర్లో ఉంటే కనుక, లేదు ఇక్కడెక్కడో ఉంటే కనుక నేను వెళ్ళి తెచ్చుకోవడానికి. ఆ హైదరాబాద్లో ఎక్కడున్నారు ఏంటనేది కూడా నాకు తెలియదు. సో వాళ్ళు రమ్మంటే, ఎందుకంటే చాలామంది కూడా అడిగారు, పాప దగ్గరికి రమ్మడం ఏంటి, నువ్వే వెళ్ళొచ్చు కదా అని. నేను ఎక్కడికైనా వెళ్ళమంటావు, నాకు తెలియదు, నాకు తెలియకుండా తీసుకొని పోయినారు. సో ఇప్పుడు కూడా ఏంటంటే, ప్రతి చోట మెడికల్ షాప్లో, ఇక్కడ హాస్పిటల్లో కానీ స్కానర్స్ పెడితే నేను డబ్బులు కొడతానండి. ఎందుకంటే కాంప్రమైజ్ ఉండదని. ఇప్పుడు సమ్ అమౌంట్ అడిగితే ఆ అమౌంట్ ఇస్తే కనుక ఏమవుతుంది అక్కడ. ఇప్పుడు 10 రోజులకు మెడిసిన్ కావాలంటే మనకు ఏమంటే, మన దగ్గర డబ్బులు ఉంటే కనుక డబ్బులే ఇచ్చామనుకో, దాంట్లో సరిపడినంత సర్దుతారు. అంటే ఒక 5 రోజులు చాలు, అంటే ఇది అంటే అది డబ్బులు ఉన్నాయి లేదా, అది అవసరం లేదు, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. అదే ఇదేది లేకుండా ప్రతిదీ నేనే స్కాన్ కొడతా, ప్రతిదీ నేనే తీసుకుంటా అంటే 10 రోజులు మెడిసిన్ తీసుకున్న కూడా ఇంకొక 5 రోజులు ఎక్స్ట్రా చేస్తారు. ఇంకొంచెం బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ అంటే ఇంకొంచెం బెస్ట్ ట్రీట్మెంట్ చేయిస్తారన్న ఉద్దేశంతో. ఎందుకంటే నేను వెళ్ళడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. పోనీ నన్ను పంపితే ఇంకా బెటర్ కదా, అడ్రస్ ఇక్కడ ఉంది, పాప ఇక్కడ ఉంది, నేను ఇస్తాను అంతే కనుక అది ఇంకా చాలా సంతోషమైన మాట. నేను అనుకున్నది ఒకటేనండి, ఏంటంటే ఈ పంచాయతీకి నేను ఫుల్ స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఎవ్వడెలా సత్యాన్ని నేను మాట్లాడాను. ఎందుకంటే నిన్న నేను ఆ పొలానికి వెళ్ళి, అదేంటంటే వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు పాప లేదు, పొలం కాడికి వెళ్ళాను. పొలానికి ఆడికి వెళ్ళి ఆ వీడియో తీస్తే కనుక, నువ్వు అసలు తండ్రివేనా, పాప అక్కడ బాధపడుతుంటే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా అంట. ఏం ఎంజాయ్రా, ఎంజాయ్లు ఎవడు వీడియోలో చేసి సావర్రా మీ ముండాలి మొయ్యా అని వీడియో ఆపుకొని చేస్తారు చూడు, దాన్ని ఎంజాయ్మెంట్ అంటారు. అది కూడా తెలియని ఎర్రి వాళ్ళు వచ్చి కామెంట్ చేస్తుంటారు, వచ్చి నేను ఇంటంట. ఎంజాయ్ అంటే ఎక్కడ చేస్తారు, వీడియో ఆప్ చేసి చేస్తారు. వీడియో చేసుకుని చేసేది ఎంజాయ్మెంట్ కాదు, అది పెద్ద పనిష్మెంటు. ఏదో డబ్బులు కావాలి కాబట్టి వీడియో చేస్తారు. అది కూడా తెలియకుండా వచ్చి ఒక పక్క పాప ఏడుతుంటే కనుక నువ్వు వీడు ఎంజాయ్ చేస్తున్నావు. మొన్న ఒక ముండ పెట్టింది కామెంట్, దాన్ని ముండ మొయ్యందని మనకు బూతులు వస్తాయి. అరే ఏమన్నా లాజిక, నాకు తెలియకుండా తీసుకుపోతే నేనేం చేస్తానే, పోయి నువ్వు నాకు ఏడనుంటుందా, నేనేం చేస్తా, నాకు తెలియదు. నేను పోయి డబ్బులు తీసుకొచ్చారు పిల్ల లేదు, ఇంకా నేనేం చేస్తా, తండ్రిగా నువ్వు పట్టించుకోవాలి. ఏందో అండి వీళ్ళు సోది, నాకు అర్థమే కాదు. నేను ఏది చెయ్యలేని సిచ్యువేషన్లో నన్ను పెట్టారు, నన్ను అనిపిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక్కటే కోరుకుంటాను ఏంటంటే, నా పిల్లల మీద ఎవరు జాలి చూపించినా నాకు అది నచ్చదు. నాకు ఎప్పుడే కాదు, నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఎన్నోసార్లు నేను చెప్పిన, అమ్మ అన్నానికి లేక తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయి వేసుకోవడానికి బట్టలు లేక చాలా బాధపడుతున్న ఎంతోమంది నిరుపేద పిల్లలు ఉన్నారు. వాళ్ళ మీద జాలి చూపించండి అమ్మా, మా పిల్లలకి అన్నీ ఉన్నాయి, మా పిల్లల మీద జాలి అవసరం లేదమ్మా అని. ఈ మధ్య ఏమైందంటే కనుక అదే పెద్ద కంటెంట్ అయిపోయింది. అంటే వరుణ్ ఏడుస్తున్నాడు ఆ కింద, అయ్యో పాపం కన్నా పాప ఏడుస్తుంది, తల్లి అమ్మ ఏంది ఇది, ఈ దరిద్రమే వద్దు. పిల్లల్ని అసలు నాకు వాళ్ళ గురించి ఒక చిన్న కామెంట్ చేస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది 24 గంటల వాళ్ళకి ఇదే అయిపోతే కనుక నేను భరించలేకపోతున్నాను, దాన్ని తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఈ 4 years నుంచి ఎప్పుడు ఇది సోది చేయలేదు కదా. ఏది చూపించండి మంచి వీడియోస్. వాళ్ళు ఎందుకు కావాల్సినంత యాక్టింగ్ చేస్తారు, కావాల్సినంత మాట్లాడతారు, కావాల్సినంత మంచిగా మాట్లాడతారు, వీడియోస్ తీసుకోవచ్చు. పిల్లలతో ఎంత మంచి వీడియోస్ అని తీయచ్చు. వాళ్ళు బాధపడితే దాన్ని వీడియో తీసి పెడితే ఏ పైసా ఉపయోగం రాదు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఓకే ఈ సమస్య వచ్చింది, ఇప్పుడు ఎందుకంటే ఇంట్లో మనం మాట్లాడకపోయినా పక్కన వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా. ఇప్పుడు కూడా ఫోన్ చేసి వాళ్ళని ఎవరు పెట్టమని లేదమ్మా, నా కొడుకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టినా పర్లేదు, నాన్న దీనికి డబ్బులు అంటే పంపి అని వాడు మస్తు చెప్తాడు. ఇదే కాదు ఏదేం చెప్తాడు వాడు, నాన్న పాపకు ఇది డబ్బులు పంపి అని ఒక వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళు పెట్టే స్క్రీన్షాట్స్కి స్కానర్స్కి నేను డబ్బులు కొడతాను, ట్రీట్మెంట్ అయిపోతుంది. అంతే కదా, ఎంత కావాలంటే అంత, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో అంత. ఎందుకంటే నేను వెళ్ళి చూసుకోవడానికి నాకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా నేను ఎక్కడికైనా వెళ్ళాలి హైదరాబాద్లో.
ఇప్పుడు నీ పాప నువ్వు వెళ్ళి చూసుకుంటే కనుక నేను చూసుకొని నేను రెడీ, ఇక్కడ ఉంది పాప, నేను వచ్చి ఇస్తానంటే కనుక ది బెస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాను, నాకు అది ప్రాబ్లమే కాదు. ఎక్కడున్నారో తెలియకుండా నేను పోయి ఏం చేయాలి? సో నేను చెప్పింది కూడా అదే, నేను ఇంకా ఏది పట్టించుకోను. నిన్నటి నుంచి దానికైతే ఎవడో కాల్ చేస్తున్నాడు, రాజన్న బాగుండావా బోధిన్నావా అని. ఏందిరా అయ్యా దరిద్రం, నేను ఆ నెంబర్ ఎందుకు ఇచ్చినా, దానికి ఎందుకు చేస్తున్నారు ఏమో వాళ్ళకే తెలియాలి జనాలకి. సో ఆ నెంబర్ కూడా పక్కన పడి దొబ్బినాయి, ఇచ్చారు ఎన్ని దండి కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి వీళ్ళ బాధ మధ్యలో ఒకటి. సో ఏదైనా చేయాలంటే భయం ఎత్తంది, ఒక వీడియో దిద్దాం మంచిది. అరే నాకు ఇదే అర్థం కావట్లేదు, పగబట్టినట్టు. నేను ఎప్పుడైతే అనుకుంటానో ఒరే మంచి వీడియోస్ తీయాలరా ఇక నుంచి అని అనుకుంటానో, అప్పుడే ఒక లంగా పంచాయతీ స్టార్ట్ అవుతుంది. ఏం చేయలే నేను పోయి అదేంది మొన్న పోయి నిలవక మాట్లాడుకుంటే ఏది పొలం కాడికి మహా అయితే పోయింది, నువ్వు వచ్చి ఎంజాయ్ చేస్తావు అనుకోండి. నిజంగా ఒక మనిషిని నేను బ్యాడ్ చేయాలి అనుకుంటే నేను ఇంత నోరు జారితే చాలు, వాళ్ళు పాతాలనికి వెళ్ళేంత బ్యాడ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర పర్సనల్స్ ఉన్నాయి, ఓకేనా. నేను ఎప్పుడు ఎవరిని బ్యాడ్ చేయాలనుకోవట్లేదు, కాకపోతే నా పిల్లల్ని జాలి పడితే నాకు నచ్చదు. ఎందుకు నేను చెప్పాను కదా, నా పిల్లల్ని నేను ఎలా చూపించానో వీడియోస్లో మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఫన్నీగా మాట్లాడితే చూపించండి, వాళ్ళు ఏదైనా సంతోషపడేటివి, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, చాలా అందంగా ఉంటారు, ప్రతిదీ. అంటే వాళ్ళు ఎంత మేకప్ చేసుకుంటారు తెలుసా మా స్టార్ పాప, దాని దగ్గర 4 పెట్టినామంటే కనుక అది కుమ్ము పడదొప్పుతుంది. అంటే ఏదైనా చేస్తారు వాళ్ళు. అంటే ఈవెన్ ఇంత పిల్లప్పుడు వంట చేయించిన నేను, మీకు తెలుసా, ఇంత చిన్న పిల్లప్పుడు వంట నేను మా స్టార్ పాప ఇద్దరు కట్ చేసి క్యాలిఫ్లవర్ చేసి, అంటే అంత టాలెంటెడ్ పర్సన్స్ వాళ్ళు. ఎందుకంటే పిల్లలు బాధపడుతున్నారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉండారు. ఈరోజు కొత్త పడే బాధ ఇది చిన్న బాధ, వాళ్ళు ఎన్నో బాధలు పడ్డారు. సో ఈ దరిద్రాలు వద్దకుండా కొంచెం మంచి వీడియోస్ తీసిపెట్టి నా పిల్లల మీద ఎవరు జాలి చూపెట్టకుండా ఉంటే, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు చెప్తే, ఒక మాట చెప్తే చేసేసుకుంటాం. అంటే ఎట్లా అంటారు కదా, కొంచెం కూడా ప్రాబ్లం రాకుండా చాలా సింపుల్గా అయిపోయేటివి ఇవి. దీన్ని రాద్ధాంతం చేయడం వద్దు. అండ్ ఈ సోది గురించి ఎంత భయంకరంగా కామెంట్స్ పెట్టినా సరే, నేను మళ్ళీ జీవితంలో దీని గురించి మాట్లాడుతూ కానీ, ఈ పంచాయతీ గురించి కానీ ఒక్క వీడియో కూడా నేను తీయను. తెలిసి తెలియక కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, చాలా దెబ్బతింటారు జీవితంలో, చాలా ఘోరమైన దెబ్బతింటారు. దయచేసి, ఎందుకంటే తుత్తరు ఎందుకు, ఒక మాట అనకపోతే చాలు కదా, వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. లేదని ఒక మాట అన్నామనుకో, కరెక్ట్ అయితే ఏం కాదు. ఒకవేళ నువ్వు తెలియకుండా ఒక మాట ఒకరిని అన్నావనుకో, సంక నాకిపోతావు. నా జీవితంలో నేను ఎంతోమందిని చూసినట్లంటే వాళ్ళని. దయచేసి ఆపేస్తున్నా, ఈ సోది ఆపేస్తున్నా, ఈ పంచాయతీలు ఆపేస్తున్నా. నాకు దీని గురించి మాట్లాడాలని కూడా లేదు. సో ఒకవేళ వాళ్ళకి ఏదైనా మనీ కావాలని ఏమైనా మెసేజ్ పెడితే కనుక హ్యాపీగా, నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను నిన్న, దానికి ఏమైనా మెసేజ్ పెడితే కనుక అమౌంట్ సెండ్ చేస్తా. లేదంటే వాళ్ళు చూపించుకొని వస్తారుగా, హ్యాపీ. తగ్గితే హ్యాపీ, తగ్గకపోతే మళ్ళీ వెళ్ళి చూపించుకుంటా. అది కూడా నా పర్సనల్. నా పాపకు నేను చూపించుకోవడం అనేది, నా పిల్లలకి నేను డబ్బులు ఇవ్వడము, నాకు ఖర్చు పెట్టడం అనేది నా పర్సనల్. నేను అది చూసుకుంటా. దానికి ఏ గొట్టంగా నాకు సమాధానం ఎవ్వరేగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ అవసరం లేదు నాకు. ఎందుకు నాకు ఒకరు చెప్పాలన్నా? నా కొడుకు వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువైతే కనుక హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ఎవరు చెప్పినాడు? ఇన్ని సంవత్సరాలు 2 నెలలకు ఒకసారి వస్తుంది వానికి, అది బ్లడ్ తీయాలా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు. ఈ మధ్య తగ్గింది, ఒక 1 ఇయర్ నుంచి. ఎవరు చెప్పారు? ఇన్ని నెలల పాటు ప్రతిదీ వాడికి దెబ్బ తగిలినప్పుడు ఇట్లా ఇంత కుట్లు పట్టినాయి. ఎవరు చెప్పినాడు? దయ్యం పట్టింది అయ్యా, నేను జీవితంలో వాడిని నమ్మను అట్లాంటి వాళ్ళని. వాడు రాత్రి పూట వెళ్ళి ఒక ఆయన వచ్చి చెప్పినాడు, ఈ ప్లేస్లో దయ్యం ఉందంటే ఆ బొక్కంది లేరా అని పంపించిన అన్ని. ఒక వారం తర్వాత వెళ్ళి వాడు నైట్ టైం 12:30కి అక్కడికి వెళ్ళి కూర్చొని వెళ్ళేటోడు. నేను రాను ఇంటికి అనేది సమ్మం కట్టుకొని ఏడ్చేటోడు. ఒకప్పుడు పాత వీడియోస్ ఉంటాయి, అర్థమైందా? ఎన్నో పడ్డ పిల్లలతోటి ఇన్నేళ్ళు, చిన్నప్పుడే కదా రోగాలు ఎక్కువ వచ్చేది. చిన్నప్పటి నుంచి ఎన్నో చేసుకున్నా. ఈరోజు వాళ్ళకి ఏ రోగాలు పెద్దగా రావట్లేదు, ఇప్పుడు వచ్చేసి చాలా చిన్నవి. సో వదిలేద్దాం, మీరు కూడా వదిలేయండి. ఆ కామెంట్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళు చస్తారు అని అయితే ఏం చెప్పలేను. ధన్యవాదాలు. ఇది నా కైండ్లీ రిక్వెస్ట్. ఇక నుంచి ఈ పంచాయతీల గురించి నాకు వీడియో తీయాలని లేదు. ఎదుటోళ్ళు తీసి పెట్టుకున్నా సరే నేను రెస్పాండ్ గాను. నా పర్సనల్ పని నేను చేసుకుంటాను. ఏడుస్తూ నేను ఏ వీడియో తీయలేను. నాకు సత్యంత బాధ ఉన్నా సరే నవ్వుతూ సంతోషంగా బతకడం నాకు ఇష్టం, నాకు అలవాటు. సో నేను నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తా. సరేనా? బాయ్, ఉంటా.